మనం ఇవాళ ఈ అర్జున విషాద యోగం చాలా చక్కటి ఏ, ఈ అధ్యాయం ఇది. జై ఎందుకంటే శ్రీకృష్ణ గురుగారు. ఈ ఈ ఈ అధ్యాయంలో చాలా ఆ, చక్కటి విషయాలు మనం తెలుసుకుంటాం. ఇవాళ అసలు ఒక ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు మనుషులు అనేది కూడా చూద్దాం. అది చూసే ముందు ఒక్కసారి గురు కృప, భగవత్ కృప తీసుకుని ముందుకెళ్తాం. ఆ వెంకట్రావు గారు చదువుతారండి. రాధే రాధే. రాధే రాధే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాత్ నావమన్యేత కర్హిచిత్ నమత్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో ఈ మొదటి అధ్యాయంలో చాలా ఆ, గొప్పటి విషయాలు చూస్తున్నాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి అదే పరిస్థితిలో అదే యుద్ధరంగం వచ్చింది కూడా అదే అదే రీజన్. అదే పరిస్థితుల్లో దుర్యోధనుడు ఒకలాగా, ద్రోణాచార్యుడు ఒకలాగా, భీష్మాచార్యుడు ఒకలాగా, అర్జునుడు ఒకలాగా, శ్రీకృష్ణ పరమాత్మ ఒకలాగా, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అదే పరిస్థితిలో వాళ్ళు రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు. అంటే పరిస్థితి వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే పరిస్థితి అందరికీ ఒకటే, అయినా కానీ వాళ్ళు చూసే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి. నెంబర్ వన్. సెకండ్ థింగ్, కృష్ణుడు పక్కన ఉన్నా సరే ప్రాబ్లమ్స్ వచ్చాయి. శ్రీకృష్ణుడు ఉన్నాడు అర్జునుడి పక్కన. ఆ శ్రీకృష్ణుడు పక్కన ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ. అంటే మనం గుడికి వెళ్ళి రెండు కోరుకుంటాం. లేనిది కావాలంటాం, ఉన్నది పోవాలంటాం. ఏదో లేదు ఈ డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇంకోటి ఏదో కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి. సో లేనిది కావాలని కోరుకుంటాం. భగవంతుడు కావాలని ఎప్పుడు కోరుకోం. మన నేనేమంటారు, దుర్యోధనుడు పోయి దుర్యోధనుడు పోయి ఆ, అదేదో సైన్యం అడుగుతాడు. కృష్ణుడు అడగకుంటే సైన్యమే కావాలంటాడు. సో మనం కూడా చేసేది భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ ఐశ్వర్యం కావాలి అని అడుగుతాను, కానీ నువ్వు కావాలి అని ఇప్పుడు అడగడానికి మనసు రాదు. నువ్వే నాకు శరణ్ అని చెప్పి అయినా సరే లోపల మాత్రం ఏదో ఒక లోపల పీకుతూ ఉంటుంది వేరేది. సో లేనిది కావాలని కోరుకుంటాం. రెండవది ఏం చేస్తుంటాం, ఉన్నది కావాలి, ఈ ప్రాబ్లం పోవాలి, ఆ ప్రాబ్లం పోవాలి, ఆ ప్రాబ్లం పోవాలి అని ప్రాబ్లం పోవాలని కోరుకుంటాం. ప్రాబ్లం తెచ్చి పెట్టేది భగవంతుడు మన పురోగతి కోసం. ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టేది మన పురోగతి కోసం. ఆ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలో అన్నది మనం చూసుకోవాలి, కానీ ఆ ప్రాబ్లం పోవాలి అన్నది మాత్రం ఎందుకంటే కృష్ణుడు పక్కన ఉన్నా సరే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. మనకి ఇందులో కూడా భగవద్గీతలో వస్తుంది, మచ్చిత్త సర్వదుర్గా అని మత్ప్రసాద తరిష్యసి అన్నాడు ఆయన. తరిష్యసి, నన్ను తరించగలవు, దాటగలవు, అంతేగాని వినశ్యసి, నీకు నీకు ఈ కష్టాలనే రాకుండా ఉంటాయి అని ఎక్కడ అనలేదు. నువ్వు ఏం చేస్తావు, దాటుకుని వెళ్ళగలుగుతావు. మచ్చిత్త ఆ, నన్ను నన్ను మనసులో పెట్టుకుంటే సర్వదుర్గానం తరిష్యతి, నువ్వు తరించగలుగుతావు అని. సో ఇక రెండో విషయం ఏంటి, ఒకటేమో సేమ్ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల వల్ల మనకి ప్రాబ్లమ్స్ కాదు, మన మన దృష్టి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ. నెంబర్ వన్. సెకండ్ థింగ్, మనకి ఉన్న ఆ ప్రాబ్లమ్స్ని ఈ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంని తొలగించలేదు అర్జునుడికి. అర్జునుడికి ఆ ప్రాబ్లం తొలగించలేదు. ప్రాబ్లం అలాగే ఉంది ఇంకా. ఆ వ్యక్తుల్ని చంపాలి, ఆ వ్యక్తులందరితో పోరాడాలి, యుద్ధం చేయాలి. ఆ సిచ్యువేషన్ ఏం మారలేదు. ఏం మారింది, ఆ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అనేది వచ్చింది ఆ వ్యక్తికి. ఎలాగా దాన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అన్న ఎన్లైటన్మెంట్ అన్నది వచ్చింది. సో వాట్ కృష్ణ ఇస్ గివెన్ ఈజ్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ రాదర్ దాన్ టు రిమూవ్ ద ప్రాబ్లం. మనం గుడికి వెళ్ళి కోరుకునేది ఏంటి, నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది దేవుడా నువ్వు ఆ ప్రాబ్లం తీసే అంటాం. సో దాని బదులు ఈ ప్రాబ్లం ఎలా నావిగేట్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అన్నది మనం కోరుకోవాల్సిన విషయం. సో ఈరోజు కూడా అర్జునుడికి ప్రాబ్లం వచ్చింది.
వాళ్ళందరూ నా చుట్టాలు, వాళ్ళందరినీ నేను చంపాలి అనే ఒక ప్రాబ్లం వచ్చింది. చూశాడు వీళ్ళందరూ నా ఎవరు మన వీళ్ళందరూ కూడా నా చుట్టాలు. దృష్టయం స్వజనం కృష్ణ యుశ్చ సముపస్థితం సీదంతి మమగాత్రాన్ని ముఖంచ పరిదృశ్యతి. వీళ్ళందరూ దృశ్య దృష్టేమం స్వజనం కృష్ణ, అందరు చుట్టాలని చూస్తున్నాను అని చెప్పి ఆ చుట్టాలని చూసుకొని ఆ తర్వాత దాని నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఏమైంది? 7 లక్షణాలు చూసాం. ఎప్పుడైతే మనసు లోపల ఈ కార్పణ్యం అనే దోషం, కార్పణ్య దోషం ప్రతస్వభావ కార్పణ్యం అనే దోషం ఎప్పుడైతే ఆవహించిందో ఆవహించిన మరుక్షణం 7 దాని ఏమంటారు మేనిఫెస్టేషన్స్, ఆ దుఃఖానికి 7 మేనిఫెస్టేషన్స్ వచ్చాయి. ఏంటది? సీదంతి మమగాత్ర అని. ఆ అంగాలన్నీ వణుకుతున్నాయి. ముఖంత పరితుష్యతి, నోరు ఎండిపోయింది. పరితుష్యతి కంప్లీట్గా ఎండిపోయింది. వేపస్తుచ్చ శరీరమే, గుండె లోపల గుగులు పుట్టుకొచ్చింది. రోమహర్ష జాయితే, ఈ వెంట్రుకల్ని నిక్కబడుచుకున్నాయి. గాంధీవం సంస్థ హస్తాత్, చేతిలోంచి ఆయుధం పడిపోతుంది. తర్వాత పక్షేవ పరిదిశ్యతి, పరిదహ్యతి, పక్షేవ పరిదహ్యతి, దహించిపోతుంది, చర్మం అంతా దహించిపోతుంది. నచక్షణమే అవస్థాతం, నిలబడలేకపోతున్నాడు. భ్రమతీవ చే మనసేమో తిరిగిపోతుంది. ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత దీనివల్ల ఏమైంది నెక్స్ట్? నిమిత్త మాత్రాన్ని పశ్చామి విపరీతాన్ని కేశవ. ఇంకా అన్ని అపశకనాలు కనబడుతున్నాయి. అప్పటివరకు ఎవరికి కనబడలేదు అపశకనాలు. చూడండి, మనకి ఎప్పుడైనా అపశకనాలు కనబడుతున్నాయంటే నిజంగా అపశకనం ఒక ప్రాబ్లమా, మన దృష్టి ప్రాబ్లమా అని అర్థం చేసుకోవాలి మనం. ఈ ఎవరైనా చెప్తారు ఇది అపశకనం అని చెప్పి, ఆ అపశకనం మనం కనబడుతుందంటే మన దృష్టి ప్రాబ్లమా లేకపోతే నిజంగా పరిస్థితి ప్రాబ్లమా అని తీసుకోవాలి. ఈ నచశ్రేయసి పశ్యామి, నాకేం కనబడట్లేదు, ఏ శ్రేయస్సు కనబడట్లేదు. హత్వా స్వజన మాహవే, ఈ యుద్ధంలో మన వాళ్ళని చంపడం వల్ల నాకేమీ అడ్వాంటేజ్ కనబడట్లేదు. ఇంకా తర్వాత నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖానిచ కిన్యో రాజైన గోవింద కింగోవై విజీవితైన భోగై విజీవితైన. ఈ భోగాలతోటి ఎలా జీవించేది? ఇది విజయకాంక్ష లేదు, రాజకాంక్ష లేదు, సుఖకాంక్ష లేదు. ఎవరి కోసం? ఏషామర్థే కాంక్షితం. ఎవరి కోసమైతే ఈ రాజ్యం అంతా చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళే లేనప్పుడు ఈ ఈ రాజ్యం ఎందుకు, ఈ సుఖం ఎందుకు అని చెప్పి అర్జునుడు వచ్చేసి కృష్ణుడికి వివరిస్తున్నారు. వివరించిన తర్వాత ఇంకా దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేస్తున్నాడు. ఓకే, నాకు కాంక్ష లేదు, నాకు ఇదేమి ఇష్టం లేదు. అయితే 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 వాళ్ళకి నన్ను చంపాలనిపించవచ్చు కదా. నేను వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు నన్ను చంపచ్చు కదా. దేర్ మేబీ వచ్చినాయి. నేనైతే వాళ్ళని చంపాను, ఓకే, నేను చంపట్లేదు కదా అని చెప్పి దుర్యోధనుడు నా మీద ఏంటది యత్నం చేయకుండా ఉంటాడు కదా. నా మీద హీ క్యాన్ మేక్ సమ్ యాక్షన్స్, నన్ను చంపడం కోసం అడుగులు వేయచ్చు. అలా వచ్చినప్పుడు, ఒకవేళ దుర్యోధనుడు వచ్చి నన్ను చంపడానికి వచ్చినప్పుడు నేనేం చేయాలి, నేనేం చేద్దాం అనుకుంటున్నా అన్నది ఇప్పుడు అర్జునుడు చెప్పబోతున్నాడు. సో నాకు రాజకాంక్ష లేదు, కానీ వాడు కొని ఉండొచ్చు రాజకాంక్ష. ఆ రాజకాంక్షతో నన్ను వాడు చంపచ్చు. వాళ్ళు వచ్చేసి ధృతరాష్ట్ర కౌరవులు అందరూ వచ్చి నన్ను చంపచ్చు. వాళ్ళు నన్ను చంపినా నేనేం చేస్తాను, వాట్ ఈస్ దట్ ఐ విల్ డూ అన్నది అర్జునుడు చెప్పబోతున్నాడు. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, ఇవాళ కూడా చూద్దాం. ఇంత ప్రాబ్లమ్స్లో అసలు అంతా దుర్యోధన చేశాడు, వాడి వల్ల వచ్చింది నాకు ఈ ప్రాబ్లం అంతా. ఇదంతా కర్ణుడు చేశాడు, వాడి వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అంతా. ఇదంతా శకుని చేశాడు, వాడి వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అంతా అని చెప్పి హీఈస్ నెవర్ పుషింగ్ ద ప్రాబ్లం టు సంబడి ఎల్స్. అది ఇంపార్టెంట్ అండి. ఒక మంచి వ్యక్తి యొక్క అర్జునుడి యొక్క ఈ విషాదం అనేది యోగం ఎందుకు అయిందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఇందులో చూస్తే ఈ దుఃఖం వచ్చేసింది, చాలా విపరీతమైన బాధ వచ్చింది. పోయి ఆ భీష్ముని, ద్రోణుని, కృపాచార్యుని వీళ్ళందరినీ చంపాలంటే చాలా బాధ వచ్చేసింది. ఈ బాధలో
అసలు ఇదంతా బాధ కారణం ఆ దుర్యోధనుడు విధవ వాడు చేశాడు. ఈ దుశ్శాసనుడు విధవ వాడు చేశాడు. ఈ కర్ణుడు చేశాడు. ఇలాగా వీళ్ళందరూ చేశారు. వాళ్ళందరూ చేయకుండా లేదు. శకుని వీడంతా చేశాడు. హీఈస్ నాట్ బ్లేమింగ్ అదర్స్. ఈజ్ నాట్ బ్లేమింగ్ అదర్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. వాళ్ళని చంపాలి. యుద్ధం చేయాలంటే యుద్ధం గెలవాలి అంటే కంపల్సరీ ద్రోణుడు మన భీష్ముడు ఉన్నంత కాలం హీ విల్ నాట్ అలౌ టు కిల్ దుర్యోధన. ఆ దుర్యోధనేమో నేను రాజ్యం ఏనంటున్నాడు. మొత్తం లాక్కున్నాడు. అన్ని పందాలు అయిపోయినాయి, ఇవ్వట్లేదు. పోనీ కావాలంటే యుద్ధం చేయంటున్నాడు. యుద్ధం చేయాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు. ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్ముడు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ చంపితే కానీ ఇంకా వాళ్ళ వెనకాల చాలామంది సైన్యం గిన్యం ఉన్నారు. వీళ్ళందరినీ చంపితే కానీ అక్కడ పోలేడు. ఇంతమందిని చంపడానికి అసలు విధవ వాడు వచ్చింది. వాడి వల్ల ప్రాబ్లం వచ్చింది. వాడు చేశాడు దరిద్రుడు. అండ్ హీఈస్ నాట్ బ్లేమింగ్ దోస్ పీపుల్. హీఈస్ నాట్ బ్లేమింగ్ దోస్ పీపుల్. సో వాట్ ఈస్ దట్ అర్జున డూయింగ్? ఏం చేస్తున్నారు? ఇదొక చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫస్ట్ ప్రాబ్లం రాగానే మొత్తం ప్రాబ్లం అంతా బయట వాళ్ళ మీద వేసి పడేస్తాం. వాడు చేశాడు, వీడు చేశాడు, వీడి వల్ల అయింది, వాడి వల్ల అయింది అని చెప్పి పక్కవాడి మీద తోస్తాం. మనలో ఏం తప్పు చేస్తామన్నది ఆత్మనిరీక్షణ చేసుకోం. సో ఇప్పుడు అర్జునుడు వచ్చేసి ఆ ప్రాబ్లం ఎవరి మీద తోస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఇది 34, 35 శ్లోకాలు. శ్రీలక్ష్మి బాలు గారు చదువుతారా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః. ఆచార్య పితర పుత్రాన్ తథైవ చ పితామహాః మాతులా శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి నతోపి మధుసూదన अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते आचार्य पितर पुत्रान् तथैव च पितामहाः मातुला श्वशुरा पौत्राः शाला संबन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि नतोपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते. చదవండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏతాన్ని హంతు ఇచ్చామి, ఏతాన్ని నా హంతునిచ్చామి. వీళ్ళందరినీ వీళ్ళందరినీ నా హంతునిచ్చామి. వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. ఘ్నతోపి మధుసూదన, వాడు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపడానికి ఇష్టం లేదు. ఏతాన్న హంతునిచ్చామి, ఏతాని నా హంతునిచ్చామి. వీళ్ళందరినీ నా హంతుమిచ్చామి, వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. ఘ్నతోపి మధుసూదన, వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపడం ఇష్టం లేదు. ఎప్పుడు చంపను? త్రైలోకస్య రాజ్యస్యపి హేతో. నీ ఎవరన్నా హేతో అంటే ఈవెన్ ఫర్ ఇంటెంట్, విత్ అన్ ఇంటెంట్ ఎవరైనా ఇస్తానా సరే, త్రైలోక్య రాజ్యస్య, ఈ 3 లోకాలకి రాజ్యం ఇస్తాను, నేను రాజ్యం చేస్తాను. అపి హేతో, అది ఇస్తామని చెప్పిన ఒక హేతు ఇచ్చినా సరే, ఒక రీజన్ ఇచ్చినా సరే, ఈవెన్ ఇఫ్ సంబడి గివ్స్ ఎ రీజన్ దట్ యు కిల్ దీస్ పీపుల్, ఏతాన్ వీళ్ళందరినీ చంపు, ఏతాన్ నహంతి, నేను చంపను, నహంతు ఇచ్చాను, నాకు చంపడం ఇష్టం లేదు. ఎప్పుడు మూడు లోకాలకి నన్ను రాజ్యం చేస్తానన్నా సరే ఆ హేతువుతో కూడా నేను వాళ్ళని చంపాను. అలాంటప్పుడు కిం ను మహీ కృతే, ఈ చిన్న రాజ్యం గురించి నేను ఎందుకు చంపుతాను? ఏతాన్నహంతి ఇచ్చామి, ఈ మొత్తం ఎవరిని కూడా చంపడం ఇష్టం లేదు. ఎప్పుడు వాళ్ళు నన్ను చంపినా సరే, నతోపి మధుసూదన, వాళ్ళు నన్ను చంపినా సరే ఐఎమ్ విల్లింగ్ టు బ్రైక్, బట్ ఐ విల్ నాట్ కిల్ దెమ్. ఎప్పుడు వాళ్ళని ఎందుకు చంపను? ఎప్పుడు చంపను?
ఈ 3 లోకాల రాజ్యం ఇస్తానన్నా సరే, త్రైలోక్య రాజ్యస్య అపి హేతు, ఈ 3 లోకాలకి రాజ్యం చేస్తానని చెప్పిన ఒక రీజన్ చెప్పినా సరే, వాళ్ళని నేను ఏతాన్న హంతు ఇచ్చాను, వాళ్ళని చంపడం ఇష్టం లేదు. కిమ్ను మహీకృతే, అలాంటప్పుడు ఈ చిన్న రాజ్య గురించి ఎందుకు చేస్తాను? ఎవరిని చంపను? వాళ్ళందరూ ఎవరు? ఆచార్య. ఆచార్య అంటే గురువులు, పితర పిన తండ్రి పెదతండ్రులు, పుత్ర పిల్లలు, సదా పితామహ తాతలు, మాతుల మేనమామలు, శ్వశుర అంటే మన మామలు, పిల్లనిచ్చిన మామలు, పౌత్ర మనమలు, ఇంకా శాల అంటే బావలు బావమరుదులు, సంబంధి సదా, వీళ్ళందరూ ఇలాంటి సంబంధం ఉన్నవాళ్ళు. బావమరుదులు, మామలు, ఎవరు మన శల్యుడు వచ్చేసి అటువైపు వెళ్ళిపోయాడు, మాయతో తీసుకెళ్ళిపోయాడు. సో పిల్లనిచ్చిన మామలు, మేనమామలు, మాతుల మేనమామలు, పితామహ తాతలు, పుత్రులు, తర్వాత పినతండ్రి పెదతండ్రి, గురువులు, వీళ్ళందరినీ ఏతాన్న అంతు ఇచ్చాం, వీళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు. ఎప్పుడు ముల్లోకాల రాజ్యం ఇస్తానా సరే, త్రైలోక్య రాజ్యస్య, 3 లోకాల రాజ్యం గురించి కూడా నేను వాళ్ళని చంపను. అలాంటప్పుడు చిన్న రాజ్యం గురించి నాకెందుకు? అంతకుముందు ఒక ఇంద్రప్రస్థం ఎంత, అవన్నీ ఈ ముల్లోకాల రాజ్యం అనడానికి ఒక చిన్న ఇంద్రప్రస్థం ఎంత, ఆ చిన్న ఇంద్రప్రస్థం గురించి వీళ్ళందరినీ నేను చంపను అని. సో ఇప్పుడు ఏమైపోయింది, నా చేతిలోంచి ఒక గాడ్యం పడిపోయింది, ఇదంతా పడిపోయింది. ఇదంతే కాదు, వాళ్ళు నన్ను చంపినా సరే, రత్నోపేపతి సూదన, వాళ్ళు నన్ను చంపినా సరే, నేను వాళ్ళని చంపడానికి ఇష్టం లేదు. సో ఐఎమ్ నాట్ విల్లింగ్ టు ఫైట్ ద వార్. అంటే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ మై డ్యూటీ. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ మై డ్యూటీ ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ ట్రైంగ్ టు కిల్ మీ. వాళ్ళని చంపినా సరే నేను వాళ్ళ చావుని నేను భరిస్తానే కానీ, ఐ విల్ టేక్ ద డెత్ ఆన్ మై సైడ్. కానీ నేను మాత్రం వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళని చంపను. అయితే ఓకే, వాళ్ళు నువ్వు చంపవు సరే, వాళ్ళు వచ్చేసి వాళ్ళు చంపుతారు అనుకుంటే, నువ్వు చంపలేదు, వాళ్ళు చంపుతారు అనుకుంటే, నువ్వు చంపకపోవడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళు వచ్చేసి చంపుతారు, వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు, నువ్వు చావడానికి రెడీగా ఉన్నావు. నువ్వు చంపకపోవడానికి రీజన్ ఏంటి? ఒకటే గింధవ్యం ఉంది, నువ్వు చంపకపోవడానికి రీజన్ ఏంటి అంటే దానికి ఒక లాజిక్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం మన ఐడెంటిటీ అన్నది తప్పిపోయిందో, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది రాంగ్ అయిపోయిందో, ఆ రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా లాజిక్, చాలా కరెక్ట్గా లాజికల్గా చెప్తారు. వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మారితే మన దృష్టి కూడా మారిపోయింది. ఇప్పుడు న్యాయం అన్నది, కరెక్ట్ అన్నది, ధర్మం అన్నది ఒకటే దృష్టి. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ వ్యూ. అలా అని చెప్పి వ్యూ మార్చేసి దీని నుంచి ఇది కరెక్ట్ కదా, అక్కడి నుంచి అది కరెక్ట్ కదా అంటే వ్యూ మార్చడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ మార్చడమే తప్పు. ఆ మార్చిన వ్యూలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూ మార్చడమే తప్పు. నువ్వు చేంజింగ్ యువర్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. డ్యూటీ మార్చేసి దాని నుంచి ఇది కరెక్ట్ కదా, అది కరెక్ట్ కదా అంటే అది అసలు వెన్ యువర్ వ్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నీ ఫస్ట్ స్టెప్పే రాంగ్ అయినప్పుడు నాకు ఇలా కనబడుతుంది, అలా కనబడుతుంది, అవన్నీ తప్పులే ఇంకా. సో ఆ వ్యూ మారడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, వాళ్ళు చేసే తప్పు నేను ఎందుకు చేయకూడదు ఇలాంటి తప్పు అన్నది చెప్తున్నాడు ఇప్పుడు. రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాంజనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నాహర్వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ నిహత్య దార్త్రరాష్ట్రాన్నః
का प्रीतिः स्याञ्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नाहर्वयं हन्तुम् धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव. చాలా చక్కటి శ్లోకం ఇది. ఇక్కడ చూడండి, కా ప్రీతి, ఏమానందం, ఏమానందం, దేని 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 గురించి ఏమానందం? నిహత్య ధాతరాష్ట్రాన, ఈ ఈ ధాతరాష్ట్రం అంటే కౌరవుల్ని చంపడం వలన, ధృతరాష్ట్రుడి పిల్లల్ని చంపడం వలన కా ప్రీతి, ఏం ఆనందం? స్యాత్ జనార్దన, ఏం ప్రీతి కలుగుతుంది జనార్దన, ఓ కృష్ణ, ఈ వీళ్ళని చంపడం వల్ల, ధాతరాష్ట్రాన, ఈ కౌరవులను చంపడం వల్ల కా ప్రీతి, ఏం ఆనందం వస్తుంది, ఏం ప్రియం వస్తుంది, ఏం సుఖం వస్తుంది? ఎవరిని? ఈ ధృతరాష్ట్రుని వాళ్ళని చంపడం వల్ల మనకి ఏం సుఖం వస్తుంది? ఇంకా పైపెచ్చి ఇంకేమవుతుంది? పాపమే ఆశ్రమయ్యే తస్మాన్, అది ఇంకా మనకి పాపమే ఆశ్రయిస్తుంది, పాపమే మనం చుట్టేస్తుంది, పాపమే మన మీదకి వచ్చేస్తుంది. ఎవరిని? హత్వా ఏతాన్ ఆకతాయిన, వీళ్ళు ఆకతాయిగాళ్ళు, ఆ కౌరవులందరూ ఆకతాయిగాళ్ళు. ఆకతాయి అంటే దూకుడుగాళ్ళు. వాళ్ళు వచ్చేసి మొత్తం లాక్కున్నారు, మన రాజ్యాన్ని లాగేసుకున్నారు. కరెక్టే, వాళ్ళంతా ఆకతాయిలు. అంత ఆకతాయిల్ని చంపినంత మాత్రం మనకి ఏం వస్తుంది? మనకి పాపమే వస్తుంది. పాపమే ఆశ్రయిస్తుంది మనకి వాళ్ళని చంపడం వల్ల. అందుకే వాట్ ఇస్ దట్? తస్మాన్ అనర్హం వయం, తస్మాన్ అర్హం వయం, మనకు అర్హత లేదు. మనకి వయం అంటే మనకి అర్హత లేదు. ఎందుకు? హంతుం ధాతరాష్ట్రాన్ స్వబంధవాన్, ఈ బంధువులు స్వబంధవాన్, మన బంధువులకి మన బంధువుల్ని తస్మాత్ దేర్ ఫోర్ నహర్హం వయం, వాళ్ళని హంతుం అర్హం వయం హంతుం, వాళ్ళని చంపడానికి మన అర్హత లేదు. అది రాష్ట్రవాసులు. ఎందుకు? వాళ్ళు స్వబంధవాన్, వాళ్ళు మన బంధువులు కాబట్టి వాళ్ళకి చంపడానికి మన అర్హత లేదు. వాళ్ళు ఆకతాయిగాళ్ళే, కరెక్టే, ఆకతాయి దూకుడుగాళ్ళు. వాళ్ళు వచ్చేసి మన రాజ్యాన్ని అంతా ఆక్రమించుకున్నారు. అయినా సరే వాళ్ళని చంపితే మనకి పాపమే ఆశ్రయిస్తుంది. ఆశ్రయించడం వల్ల మనకి అందులో ప్రీతి ఏం లేదు. ప్రీతి లేకుండా స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ, మన వాళ్ళని మనం చంపుకొని మనం ఏం సుఖపడతాం అక్కడ? ఏం చేసావురా నీవు అంటే, మా తాతని చంపాను, మా మామని చంపాను, మా పినతండ్రిని చంపాను, ఇలా చెప్పుకోవడానికి ఉంటుంది మన లైఫ్ అంతా. సో వీళ్ళని చంపి మనకు లాభం లేదు. వాళ్ళ ఆకతాయి కాళ్ళే, కరెక్టే, వాళ్ళ ఆకతాయి పని చేశారని చెప్పేసి వాళ్ళని పోయి చంపేస్తే మనకి ఈ ఈ మన సుఖం ఎక్కడుంది? మనకి ప్రీతి ఎక్కడుంది? సో అందుకని నేను చంపను, ఏమైనా సరే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. మన లాభం లేకపోగా మనకి ఏమవుతుంది? దీంట్లో మనకి పాపమే ఆశ్రయిస్తుంది, మన చుట్టూ పాపం చుట్టుకుంటుంది అని చెప్పి అర్జునుడు ఆయన లాజిక్ చెప్తున్నాడు. ఓకే ఓకే. సో మనం వాళ్ళు చంపుతా అంటున్నారు కదా, మరి ఈ పాపం వాళ్ళకి కనబడట్లేదా? ఓకే, నువ్వు చంపనంటున్నావు, మన పాపం ఆశ్రయిస్తుంది, మనంతా పాపం చుట్టుకుంటుంది, నన్నంతా మనకి ఈ లోకంలో కాకపోతే పరలోకంలో దీని ఎఫెక్ట్ మనం అనుభవించాలి అని చెప్పి మనకి ఈ పాపం మన చుట్టుకుంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. మరి వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు కదా, మరి వాళ్ళకి పాపం చుట్టుకోదా? ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీకు వాడు బంధువు అయితే వాడికి నువ్వు కూడా బంధువే కదా. నువ్వు వాడికి బంధువు అంటే వాడికి కూడా నువ్వు బంధువే. మన ధర్మరాజు బంధుడే, భీముడు బంధువుడే, మిగిలినందరూ బంధువులే. నువ్వు వాళ్ళని చంపనంటున్నావు, కరెక్టే. వాళ్ళని నేను చంపితే మరి వాళ్ళకి ఆ పాపం వాళ్ళకు కూడా అంటుకుంటుంది కదా. వాట్ ఈస్ యువర్ లాజిక్ ఫర్ దట్ అనే క్వశ్చన్ వస్తుందేమో అని చెప్పి అర్జునుడు కూడా లాజిక్ చెప్తున్నాడు.
यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुल यद्यप्येते न पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन ఒకవేళ ఏతే న పశ్యంతి, ఏతే అంటే వాళ్ళు, వీళ్ళు ఎవరు? మన ధృతరాష్ట్రుని పిల్లలు. వాళ్ళని చంపితే మనకు పాపం ఆశ్రయిస్తున్నాం కదా. వాళ్ళు ఏతే న పశ్యంతి, చూడలేకపోతున్నారు. యది, ఒకవేళ వాళ్ళు చూడలేకపోతే, యది అపి, ఒకవేళ వాళ్ళు చూడలేకపోతే, ఏతే న పశ్యంతి, చూడలేకపోతున్నారు. ఏంటది? కులక్షయకృతం దోషం, కులాన్ని క్షయం అంటే తగ్గే, నరికేయడం. అక్షరం అంటే అక్షరం అంటే ఇంకా అంతకంటే కట్టు కాదు, ఆ కంటే చిన్న కాదు. ఒక సెంటెన్స్ ఉందనుకోండి, అందులో చాలా పదాలు ఉంటాయి, పదాల్లో అక్షరాలు ఉంటాయి. అక్షరం క్షరం ఇంకంతకంటే ఇంకా కాదనమాట. అక్షరం ఇంకంతకంటే ఇంకా ముక్కలు చేయలేము దాన్ని. అంతకంటే ఆని ఇంకా చిన్నగా చేయలేము మనం. ఆది అంటే 2 ఉన్నాయి. ఆ తీయచ్చు, దా తీయచ్చు, ఈ తీయచ్చు, ఇట్లా సందులన్నీ తీయచ్చు. అక్షరానికి వచ్చేసరికి కదా అంతకంటే తగ్గించలేము. అంటే తగ్గించలేము. క్షవరం అంటారు. క్షవరం అంటే తలని, మన వెంట్రుకలు కట్ చేసుకోవడం. క్షయం చేస్తారు దాన్ని. సో కులక్షయం అంటే మొత్తం కులాన్ని క్షయం చేయడం, కులాన్ని చంపడం. కులక్షయకృతం నపశ్యంతి, వాళ్ళు చూడట్లేదు. ఏంటది? కులక్షయకృతం దోషం, ఆ దోషాన్ని చూడట్లేదు. మిత్రదోహేచ పాతకం, మిత్రుని ద్రోహం చేసే ఆ పాపం కూడా చూడట్లేదు. ఎందుకు? లోభో ఉపహత చేతస, వాళ్ళకి చుట్టూ లోభం అంటే అత్యాశ, లస్ట్. ఆ లోభం అన్నది వాళ్ళని చుట్టుముట్టేసింది. ఉపహత, చుట్టుముట్టేసింది. ఎక్కడ? వాళ్ళ మనసులో చేతస, మన మనసులో. సో వాళ్ళు అందుకని ఏతే న పశ్యంతి, వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏంటది? కులక్షయం దాని వచ్చే పాపము, మిత్రదోహం వచ్చే పాతకము, అవి చూడలేకపోతున్నారు. వాళ్ళు చూడలేకపోతానని కథన్నకి ఏం అస్నాభి, మనం ఎందుకు చూడకూడదు? మనం ఎందుకు తెలుసుకోకూడదు? పాపా తస్మాత్ నివర్తితం, ఈ పాపాల వలన వచ్చే ఈ చేసే పనుల వల్ల వచ్చే పాపాలు మనం ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పాపాలు? కులక్షకృతం దోషం, దానివల్ల వచ్చే పాపాలు మనం ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకొని దాన్ని ఎందుకు మనం దూరంగా తప్పించుకోకూడదు? నివర్తితం, దాన్ని నివారించి పక్కగా ఎందుకు తప్పుకోలేము? ఎందుకు? కులక్షకృషం దోషం ప్రపశ్యద్ధి జనార్దన, మనం చూస్తున్నాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? పశ్యతి అంటే చూడడం. మనం యాడ్ చేస్తే ఇంకా చక్కగా చూడడం. మనం నిన్నే అనుకున్నాం పరిశుభ్రం అని. అట్లాగా అని ఎప్పుడైతే వస్తుందో అది ఉపసరిగా ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది దాన్ని. సో కులక్షయకృతం దోషాన్ని మనం చక్కగా చూస్తున్నాం. వాళ్ళు నా పశ్యంతి, వాళ్ళు అసలు చూడలేకపోతున్నారు. మనం మాత్రం చక్కగా చూస్తున్నాం. మనం చక్కగా చూస్తున్నాం కాబట్టి అసలు ఈ ప్రాబ్లం నుంచి మనం తప్పుకోవడానికి తప్పేంటి? ఈ యుద్ధాన్ని నివారణ చేస్తే తప్పే ఉంది. ఆ నివారణ చేసే దాంట్లో ఒకవేళ నేను హత్యకు గురైనా పోయాను, బట్ నేను మాత్రం ఆ పాపాన్ని ఎత్తినేసుకోను.
I will not take all the responsibility of killing those people అని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ అన్నది పెడుతున్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ అన్నది అర్జునుడు పెడుతున్నాడు. ఇంకోటి దీని తర్వాత ఓకే, నువ్వు ఈ ధృతరాష్ట్రుని చంపితే వాళ్ళందరూ స్వజనులు చంపుతున్నావు, దానివల్ల నీకు ఈ పాపాలు వస్తున్నాయి అన్నావు. ఓకే, స్వజనులు కాదు, మరి వేరే సైనికులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా చంపుతున్నాం కదా, వాళ్ళని చంపితే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. నష్టం ఉందా లేదా? యుద్ధంలో చేస్తున్నాం, యుద్ధంలో మరి సైనికులు పోతారు, వాళ్ళ వైపు సైనికులు ఉన్నారు, మన వైపు సైనికులు ఉన్నారు. ఆ సైనికులు చంపడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా, నష్టం లేదా? ఓకే, వీళ్ళు చుట్టాలు కాబట్టి నువ్వు చంపని ఉంటావు. ఓకే, నువ్వు చంపకయ్యా, ఆ సైనికులందరినీ చంపేసాయి. మీ చుట్టాలని చంపకు, 100 మంది నీ చుట్టాలు ఉన్నారు, చుట్టాలను ఎవరు చంపకు, భీష్ముని చంపకు, ద్రోణుని చంపకు, అని చంపకు. అక్కడ మొత్తం 20 లక్షల సైన్యము, 30 లక్షల సైన్యం ఉంది, 11 అక్షుణుల సైన్యం ఉంది. ఓన్లీ సైన్యాన్ని చంపుకుంటూ పో, నీ రకరకాల బాణాలు యూజ్ చేసి ఓన్లీ అంత సైనికులను చంపేస్తాయి. ఇక సైనికులు పోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ నాకు ద్రోణుడు వీళ్ళందరూ ఉంటే మళ్ళీ ఇంకొక అక్షుణ సైన్యం ఎందుకు అడిగారు? వాళ్ళైతే సైనికులు అయితే నీ చుట్టాలు కాదు కదా. ఆల్ ద సోల్జర్స్ ఆర్ నాట్ యువర్ రిలేటివ్స్. పోనీ ఆ సోల్జర్స్ని చంపుకొని వీళ్ళెవరిని చంపకు, ఎవరిని చంపు. ఆ సైన్యం అంతా పోయింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఈ 100 మంది కౌరవులు ఏం చేస్తారు? ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు? కృపాచార్యుడు ఒక్క సైన్యం లేదనుకోండి, ఇంకేం చేస్తాడు? దే ఆర్ టూత్లెస్. అప్పుడు వాళ్ళని ఇంకేదో చేసి నువ్వు బంధించేదో చేసుకోవచ్చు కదా. సో ఆ సైనికులు చంపు అని అంటే, ఆ సైనికులు చంపడం వల్ల వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ఓకే, వీళ్ళని చంపను, ఓన్లీ సైనికులు చంపుతాను, ఆ సైనికులు చంపడం వల్ల వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ లాజిక్ కూడా తీసుకొస్తాను. సో ఇక్కడ ఏమంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ, మనమంతా ఏమవుతుంది, మన దృష్టి మారిపోయి ప్రాబ్లం అంతా మనం సెల్ఫ్ క్రియేట్ చేసుకుని, ఆ సెల్ఫ్ క్రియేషన్ ప్రాబ్లం పిచ్చి లాజిక్ తీసుకొచ్చేసి దాన్ని జస్టిఫై చేసుకుంటూ పోతాం. ఒక ప్రాబ్లము మనమే క్రియేట్ అక్కడ ప్రాబ్లం ఎవరు? అర్జునుడే క్రియేట్ చేసుకున్నాడు. దుర్యోధనుడికి రాలేదు ఆ ప్రాబ్లం, ద్రోణుడికి రాలేదు ఆ ప్రాబ్లం, భీష్ముడికి రాలేదు ఆ ప్రాబ్లం. హూ హెస్ క్రియేటెడ్? హీ హిమ్సెల్ఫ్ హెస్ క్రియేటెడ్. ఆయన క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ని దాన్ని ఎలా మ్యాగ్నిఫై చేస్తున్నాడు, దానివల్ల ఆ ప్రాబ్లం నిజంగా ప్రాబ్లం అని చెప్పి ఎంత లాజిక్ పెడుతున్నాడు. సో మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మన మైండ్ ఎప్పుడు ఏది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఎక్కిన మెట్టే తప్పు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తప్పు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రావడమే తప్పు. గోయింగ్ ఇన్ టు సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. వై ఆర్ యూ చేంజింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ? మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్చకూడదు. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనం ఎవరం అంటే భగవంతుడు అన్నాడు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి ఒక్క జీవి నా పిల్లవాడు అని. ఇక్కడ ఏంటంటే మన ఈ తండ్రికి కొడుకుని, ఆ తండ్రికి కొడుకుని, ఈ తల్లికి బిడ్డని, ఆ తల్లికి బిడ్డని అనుకుంటారు. వీళ్ళెవ్వరు కాదు, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన, అన్ని జీవులకి, ఈ కుక్కకి, పిల్లికి, ఎలకకి కూడా ఐ ఆమ్ ద ఫాదర్, దే ఆర్ ద చిల్డ్రన్, ఐ ఆమ్ ద ఫాదర్, ఐ ఆమ్ ద చిల్డ్రన్. సో ఎట్లాగైతే ప్రతి ఒక్క నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళాలనుకుంటారు, ప్రతి ఒక్క మట్టి రేణువు ఆ మట్టి వైపు వెళ్ళాలనుకుంటుందో, ప్రతి ఒక్క అగ్ని కణ ఆ సూర్యుడి వైపు వెళ్ళాలనుకుంటుందో, అట్లాగా మన ఒక ఈ జీవకణ, మన జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అంశం కాబట్టి ఆ పరమాత్మకి వెళ్ళాలి అని పుట్టుకుంటుంది. మనం ఫోర్స్ఫుల్గా దాన్ని తిప్పుతున్నాం, డైరెక్షన్ మారుస్తున్నాం. భగవంతుడి యొక్క ఐశ్వర్యం వైపు వెళ్తున్నాం, మనం భగవంతుడి వైపు వెళ్ళట్లేదు. సో దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం. పోనీ భగవంతుడి వైపు వెళ్తూ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు, అర్జునుడికి పక్కనే ఉన్నాడు, రథసారిగా ఉన్నాడు, అయినా ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం రాదని కాదు, ఆ ప్రాబ్లంని ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే మన దృష్టి మారాలి, పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి. ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ వ్యూ తప్పైపోయిందో దాంతో అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా అయిపోయిందో ఆ ప్రాబ్లంని ఎదుర్కొని అధిగమించే స్తోమత, శక్తి, బలము ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తే ఆ శక్తి అనేది ప్రవహించింది? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమి చేస్తే అర్జునుడికి ఆ యోగం ఎందుకైంది? ఈ విషాదం అన్నది విషాదం హ్యాస్ టేకెన్ హిమ్ టు ద గాడ్ రియలైజేషన్ స్టేజ్. అది ఎందుకు వెళ్ళింది? ఫస్ట్ థింగ్ ఏమైంది? ఎవరిని దోషం పెట్టట్లేదు.
మన దుర్యోధన వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దుశ్శాసన వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వాడి వల్ల వచ్చింది. హీ నెవర్ క్వశ్చన్ ఎనీబడి. హీ నెవర్ సెడ్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్స్. ఒక మాట అనలేదు. ప్రాబ్లం వచ్చింది, అది యాక్సెప్ట్ చేశాడు. బట్ నేను వాళ్ళ వల్ల పక్కన వాడి మీద తోయలేదు. ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద తోస్తామో మనం మనం మనంతట మనం ఆత్మ పరిశీలన చేసుకోము. మనంతట మనం ఆత్మ పరిశీలన చేసుకోం. తర్వాత సెకండ్ థింగ్ ఏం చేశాడు, ఈ ఈ ఈ మన ఈ హోల్ దాంట్లో నేను ఈ ఈ ఈ ఈ ఈ యుద్ధం చేయను. కానీ వాడు ఎదురుండా వాడైతే ఊరుకోడు కదా! ఎదురుగుండా వాడు ఒకవేళ ఇలా ఎదురుగుండా వాళ్ళు రియాక్ట్ అయినా, నా రియాక్షన్‌లో తేడా వస్తుందా లేదా అన్నది అనాలిసిస్ అనేది చేశాడు. ఇక్కడేంటి, ఫస్టు చేతిలోంచి ఇది పడిపోతుంది, బాణం పడిపోతుంది, నోట్లో మాట రావట్లేదు, దుఃఖంతో కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఆ కింద పడిపోయిన వాడు ఆగట్లేదు. ఒక అనాలిసిస్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రాబ్లమ్‌ని ఒక అనాలిసిస్ స్టార్ట్ చేసి, తప్పు అనాలిసిస్ అయ్యుండొచ్చు. రాంగ్ అనాలిసిస్ అయ్యుండొచ్చు. పక్కవాడి మీద దోషం పెట్టకుండా, పక్కవాడి మీద దోషం ఎయకుండా, మన లోపల ఆత్మ పరిశీలన చేసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ యు టేక్ యూ టు ద అల్టిమేట్ డెస్టినేషన్. ఒక మంచి ఎగ్జాంపుల్, చాలా సార్లు చెప్పిన విషయం ఇది. హనుమంతుడు సుందరకాండలో చక్కటి ఎగ్జాంపుల్. హనుమంతుడు ఏం చేస్తాడు, మన ఆ సముద్రం దాటుతున్నప్పుడు చాలా కష్టాలు వచ్చాయి. సముద్రం దాటాడు. దాటిన తర్వాత లంకకి వెళ్ళిన తర్వాత సీత ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, పాస్పోర్ట్ ఫోటోలు లేవు, వాట్సాప్లు లేవు. సో సీత ఎలా ఉంటుందో తెలియదు. ఆ సీతని పట్టుకోవాలి, సీతని పట్టుకోవాలి. సో అది డే టైంలో వెళ్తే కష్టం. ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసులు, హాస్టైల్ ఏరియా మొత్తం రాక్షసులు. అక్కడ పోయి సీతని వెతుకుతున్నానంటే ఇంకా ఎవడు సపోర్ట్ చేయడు. ఎవ్వడికి తెలియకుండా చప్పుడు కాకుండా ఆ సీతను వెతకాలి. అది ఆయన డ్యూటీ. సో సీతను వెతకడం కోసమని ఆయన ఆ లంకలో రాత్రిపూట చీకటి పడే వరకు ఆగి వెతకడానికి బయలుదేరాడు. అక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే ఒక మంచి కార్యం చేస్తామో మనకి ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ వస్తుంది. ఆ నైట్‌లో వెతుకుతున్నాడు అనగానే మేఘాలన్నీ పక్కన జరిగిపోయాయి. చంద్రుడు వచ్చేసి ఆ బ్రైట్‌నెస్, అది పౌర్ణమి నాడు వెళ్ళాడు అక్కడికి. ఆ బ్రైట్‌నెస్ అనేది పెంచేసాడు చంద్రుడు కూడా. సో మేఘాలు తగ్గిపోయాయి. సో ఒక మంచి కార్యం చేస్తున్నాడు ఆయనని ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తున్నాడు. సో మనోడు ఇంకా మళ్ళీ కాంతి గింతి లేకుండా ఆ వెన్నెల్లోనే వెతకడం మొదలెట్టాడు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వెతకడంలో డెఫినెట్‌గా అన్ని రూమ్‌లు వెతకాల్సి వచ్చింది. ఆ వెతికేటప్పుడు ఈ ఆడవాళ్ళ బెడ్‌రూమ్‌లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ బెడ్‌రూమ్‌లోకి. ఇక వాళ్ళు రాక్షసులు, దరిద్రమైన పనులు చేస్తుంటారు. వాళ్ళందరూ తప్పదాగి అన్ని అశ్లీలమైన పనులు చేస్తుంటారు. అలా అవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క రూము దాటుకుంటూ, ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ అన్ని చోట్లకెళ్ళి ఒకసారి మండోదరిని చూసి భ్రమపడిపోయి, వాళ్ళ మండోదరి సీత అయితే రావణాసుడి దగ్గర ఎందుకు ఉంటుందని చెప్పి మళ్ళా సరి చేసుకుని అంతా తిరిగి బయటకు వచ్చేస్తాడు. ఎక్కడ సీత కనబడదు. మళ్ళా ఒక కొండ మీద కూర్చుంటాడు. కొండ మీద కూర్చుని విశ్లేషణ చేస్తాడు. నేనేమన్నా తప్పు చేశానా? నేను నైష్టిక బ్రహ్మచారిని, ప్యూర్ బ్రహ్మచారిని. అలాంటిది నేను పోయి ఆడవాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ బెడ్రూమ్‌లోకి వెళ్ళి చూశాను. ప్రతి ఒక్క అలాంటి అశ్లీలమైన దృశ్యాలన్నీ చూసుకుంటూ పోయాను. నేనేమైనా తప్పు చేశానా? నా వల్ల ఏమైనా తప్పు వచ్చిందా? నా తప్పు వల్లనే భగవంతుడు నాకు సీతను చూపించట్లేదా అని ఒక అనాలిసిస్ స్టార్ట్ చేస్తాడు. థింకింగ్ స్టార్ట్ చేస్తాడు. థింకింగ్ చేసిన తర్వాత మళ్ళీ సమర్థించుకుంటాడు. నేనేమి నా కోసం చూడట్లేదు. బ్రహ్మకార్యం కింద నేను అందరి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ చూస్తాను. నా మనసులో ఏమాత్రం వికారం లేదు. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమించు, నాకు మాత్రం దారి చూపించు అని చెప్పి మళ్ళా ఒకసారి మొత్తం తిరుగుతాడు. తిరిగి మళ్ళా బ్యాక్ వచ్చి ఏం చేయాలి? సో ఆత్మ పరిశీలన చేసుకుంటుంటే అప్పుడేమవుతుంది, సడన్‌గా అప్పటి వరకు కనబడింది విభీషణుడి ఇల్లు కనబడుతుంది. మన తులసి రామాయణంలో విభీషణుడి ఇల్లు కనబడిందంటారు. మన వాల్మీకి రామాయణంలో అశోక వాటిక కనబడింది. సో విభీషణుడి ఇల్లు కనబడగానే
విభీషణ వెళ్ళి అడగగానే ఆయన చెప్తాడు, ఎందుకు సీతాబాయి వాడి ఇంట్లో ఎందుకు ఉంటుంది, అశోకవనంలో ఉంటుంది, అక్కడ పోయి చూసుకోమని. అంటే అప్పటి వరకు కనబడింది ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేస్తాడో, ఎప్పుడైతే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేస్తామో, దట్ విల్ గివ్, గాడ్ విల్ గివ్ సమ్ వే అస్ అవుట్ టు అస్. ఎవరిని పక్కవాడిని బ్లేమ్ చేయలేదు, ఎందుకు కనబడలేదు, వీడి వల్ల కనబడలేదు, వాడి వల్ల కనబడలేదు, వీడు చేశాడు, వాడు చేశాడు అని చెప్పి. నా తప్పు ఏమైంది, నేనేం తప్పు చేశాను, వాట్ ఈస్ దట్ ఐ హావ్ టు డూ అని ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటామో, లోపల నుంచి మనకు ఒక వాయిస్ వస్తుంది, లోపల నుంచి చెప్తాడు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని. ఏదో ఒకటి కనబడుతుంది. అప్పటి వరకు అటు ఇటు దొరకని వాడు ఎందుకు అక్కడ చూసాడు, చూడగానే అక్కడ విభీషణ ఇల్లు ఉంది, అప్పటి వరకు కనబడింది. ఆ టైంలో కట్టుమని కనబడింది అది. అంటే మామూలుగా ఇల్లు చూసుంటాడు విభీషణ ఇల్లు, ఆ తులసి వనము, తులసి చెట్టు కనబడి ఉండదు అప్పుడు. ఇప్పుడు చూడ, అయ్యో తులసి చెట్టు ఉందంటే ఇది మా సామాన్య మామూలు మనిషి ఇది కాదు. ఈ రావణాసుడు లాంటి వాడు తులసి చెట్టు పెట్టుకోడు. అంటే ఎవరో వైష్ణవుడు, విష్ణు భక్తుడు అని చెప్పి మన ఈ విభీషణ దగ్గరికి దారి చేస్తుంది. సో మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మన కష్టాలు ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చే కష్టాలు, భగవంతుడు మన ఎన్విరాన్మెంట్ ఇచ్చే కష్టాలు మెయిన్ థింగ్. ఎందుకంటే మనని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేయడం కోసం. అలాగా కంఫర్టబుల్గా వెళ్తుంటే మనకి మనలో ఒక ఎనర్జీ రాదు, శక్తి రాదు, మన లోపల కొత్త శక్తి రాదు. ఈ కష్టాలన్నవే మనకి కొత్త శక్తిని ఇచ్చే మార్గాలు. మనకు కొత్త శక్తిని ఇచ్చే మార్గాలు. ఆ కష్టాన్ని మనం ఎంబ్రేస్ చేయాలి, వాటిని తిట్టుకోకూడదు. కష్టం అయిందంటే మన ఎనర్జీ పోయినట్టే. మనకు వచ్చే ఎప్పుడైతే ఆ కష్టాలు ఉంటాయో, దే ఆర్ ద వన్స్, యూటిలైజ్ దెమ్ టు ఎనర్జైజ్ ఫర్దర్. వాడిని యూజ్ చేసుకుని మనం ఎనర్జైజ్ ఫర్దర్. సో హనుమంతుడు చూడగానే ఆ విభీషణ ఇల్లు కనబడింది. విభీషణతో చక్కగా మాట్లాడి, ఎక్కడ ఉంటుందంటే సీతాదేవి, మన సీతాదేవి అడ్రస్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఇంకోటి చూడండి, ఇంకో ఇంపార్టెంట్. అశోక వనంలోకి వెళ్ళాడు, సీత కనబడింది, చూడగానే తెలిసిపోయింది ఈమె సీత అని. ఆల్మోస్ట్ తెలిసిపోయింది, 99% కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఎలాగ తెలుసుకోవాలి, ఎవరిస్తారు కన్ఫర్మేషన్? ఆవిడని పోయి అడిగినా ఏదో రావణాసుడు పెద్ద దరిద్రుడు, ఎక్కడెక్కడ నుంచి స్త్రీలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు వాడు. సీతాదేవి అనేది ఏముంది, ఇంకో రోజు తీసుకొచ్చి పెట్టిండొచ్చు అక్కడ. ఆవిడే సీత అని కన్ఫర్మ్గా చెప్పలేడు. ఆవిడని పోయి అడగాలన్నా కష్టమే, ఎందుకంటే నేనే సీతని పద అన్నాడు అనుకోండి, రాంగ్ పర్సన్ తీసుకెళ్ళిపోతే. సో ఆ సీత అవునా కాదా అన్నది తెలియదు. చుట్టుపక్కల రాక్షసులు, పోయి అడగడానికి లేదు, చాలా దరిద్రమైన పరిస్థితి. ఆ టైంలో ఏమవుతుంది, సీత దగ్గరికి వాళ్ళ రావణాసుడు వస్తాడు. పొద్దున్న తెల్లవారుతుంటుంది. ఆ రావణాసుడు రోజు పని, డైలీ మార్నింగ్ వస్తాడు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి చెప్తుంటాడు. సో రావణాసుడే వచ్చి సీతను అడుగుతాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు. సో కన్ఫర్మేషన్ ఎవరిచ్చాడు? రావణాసుడే ఇచ్చాడు. అంటే సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అప్పటి వరకు ఈ రాక్షసులందరూ బాధ పెడుతుంటారు, నువ్వు రావణాసుని పెళ్లి చేసుకోలేదు, రాముడు ఎప్పుడో పోయి ఉంటాడు అది. ఈ రావణాసుడు వచ్చేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తారు 2 నెలలు అది అని చెప్పి వాడు నోటి దుర్భాషలాడిపోతాడు. అంత బాధలో మళ్ళా సీతాదేవి మళ్ళీ అనమాట, నేను తప్పు చేశాను, అనవసరంగా నేను లక్ష్మణుడి మీద అనుమానించాను, వాడిని ఏదో మాటలు అనేసాను, నా వల్ల ఇవన్నీ తప్పులేని, నేనేదో తప్పు చేశాను. ఎప్పుడు ఎంతసేపు వీడు చేశాడు వాడు చేశాడు కాదు, నేనేం తప్పు చేశాను సీతాదేవి ఎప్పుడైతే అనుకుంటుందో, అనుకోగానే ఆ రావణాసుడు అప్పుడే దిగుతాడు. సో ఆ రావణాసుడు దిగడమే సొల్యూషన్. ఆ రావణాసుడు వచ్చి సీతని దుర్భాషలాడడమే సొల్యూషన్, కన్ఫర్మేషన్ దట్ ఈ స్త్రీ అన్నది సీతాదేవి అని చెప్పి. సీతాదేవి కష్టం అనుకుంటుంది, కష్టం కాదు, అది సొల్యూషన్కి స్టెప్ అది. ఎందుకంటే హనుమంతుడికి కన్ఫర్మేషన్ అయిపోయింది అప్పుడు, ఈవిడ సీతనే, ఇంకా వేరే వాళ్ళకి అవసరం లేదు. సో ఫస్ట్ ఈవిడే కాన్ఫిడెన్స్ ఇచ్చి, తర్వాత ఒకసారి రావణాసుని ఒకసారి 4 తన్ని ఏదో లంకను కలిపెట్టి బ్యాక్ వెళ్ళిపో. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఆ ప్రతి ప్రాబ్లము మనం దాన్ని సరిగ్గా వాడుకుంటే అదే మనకి పురోగతికి మనకి దారిని ఇస్తుంది. ప్రాబ్లమ్స్ ఆర్ నెవర్ ద ప్రాబ్లమ్స్, దే ఆర్ ద ఆపర్చునిటీస్. మనం దాన్ని వాడుకున్నామంటే మనం ఆ స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనకి ఫ్లో అవుతుంది. సో స్పిరిచువల్ ఎనర్జీ రావాలి అంటే ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని వాడుకొని మనం స్పిరిచువల్ ఎనర్జీ తెచ్చుకోవాలి. ఏం చేయాలి?
ఆ ప్రాబ్లం రాగానే మనలో మనం అనలైజ్ చేసుకోవాలి, మనలో మనకు ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఐ హావ్ డన్ ఏ మిస్టేక్ సో దట్ ఐ విల్ నాట్. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ పరీక్షలోనే మనలో మనకి లోపల నుంచి ఏదో ఒక శక్తి అనేది మనకి ఒక సజెషన్స్ ఇస్తాను, ఇది చేయి, అది చేయి, అది చేయి అని చెప్పి. లోపల నుంచి అని కాదు, బయట నుంచి కూడా మనకు రావాలి. అనుకోకుండా ఎవరో ఒక మాట అంటారు, ఆ మాటలోనే మనకి స్పార్క్ వస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. అండ్ ఆ పని మనం చేసేసి దాని మీద మనం యాక్ట్ చేస్తూ పోతుంటే అదే మన సొల్యూషన్ అవుతుంది, అదే మనకు సొల్యూషన్. సో ఇది మనం విషాద యోగంలో మనం చూస్తున్న విషయాలు. ఇంకా కొన్ని విషయాలు అర్జునుడు చెప్పి మన కృష్ణుడికి. తర్వాత రేపు ఇంకొక 6 శ్లోకాలు చూస్తాం. ఇవాళ 39 అయింది కదా, 45 వరకు చూస్తే 44 వరకు చూసి మండే రోజు ఇంకా ఈ మన మొదటి అధ్యాయం అయిపోతుంది. మొదటి అధ్యాయంలో ఒక్క మాట మాట్లాడే కృష్ణుడు, కాకపోతే రెండో అధ్యాయంలో అసలు పవర్ఫుల్ మన దీని ఏమంటారు మెడిసిన్ ఇస్తాడు. మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పొటెంట్ మెడిసిన్ అన్నది కృష్ణుడు ఇవ్వడం మొదలెట్టాడు. సో అది రెండో అధ్యాయం వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటారు. భగవద్గీతలో ఏం చెప్తున్నారు అన్నది మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు ఏం చెప్పబోతున్నాడు అనేది మొత్తం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రెండో అధ్యాయం. దాన్ని ఒక్కొక్క ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని విశ్లేషణ అనేది మనకి 3వ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 18వ చాప్టర్ వచ్చేసరికి మళ్ళీ సమరీ, ఈ చెప్పిన వాటన్నిటికీ 18వ చాప్టర్ వచ్చేసి సమరీ. సో రెండో అధ్యాయం టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చదవగానే మనకి చాలా మటుకు తెలిసిపోతుంది ఏమేమి చదవబోతున్నాం అనేది. సో మనం మండే రోజు ఇది మొదటి అధ్యాయం కంప్లీట్ అయిన తర్వాత మంగళవారం నుంచి మనం రెండో అధ్యాయం స్టార్ట్ చేద్దాం. సో మీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పక్క వాడి మీద తప్పు చేయకుండా, వాడి వల్ల వచ్చింది వీడి వల్ల వచ్చిందని తోయకుండా మనది మనం పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 1. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిస్థితుల వలన మనకు కష్టాలు కాదు, అదే పరిస్థితులు వేరే బాగానే ఉండొచ్చు. పరిస్థితులు మనం ఎప్పుడు దోషణ పట్టుకోవద్దు. మనం దాన్ని ఎలాగ తరించాలి, దాన్ని ఎలాగ మనం దాటగాలి, దాన్ని ఎలా మనం అధిగమించాలి, మనం ఏం చేస్తే మనకు మనలో ఏంటి ఆ లోపం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవడం అన్నది మనకి మన ఉన్నతికి దారి తీస్తుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద చాప్టర్ 1. ఇంకా దీన్ని కొంచెం రేపు ఎల్లుండి చూసేస్తే మండే రోజు మనం పూర్తి చేసుకుందాం. మళ్ళీ రేపు కలుద్దామండి. రాధే రాధే. రాధే రాధే హరీష్. రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే రాధే.